నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఒకటే చర్చ. సీఎం రేవంత్ రెడ్డి ఏ సభలో మాట్లాడినా, ఏ వేదికపైకి వచ్చినా ఒకరి పేరు ఎత్తకుండా ఆయన ప్రసంగం పూర్తి కావడం లేదు. అవును, మీరు ఊహించింది నిజమే. ఆ పేరే కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా, ఇప్పుడు అధికారంలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నప్పుడైనా రేవంత్ రెడ్డికి కేసీఆర్ జపం మాత్రం మానడం లేదు. అసలు రేవంత్ రెడ్డి ప్రతి సభలో అందరికంటే ఎక్కువగా కేసీఆర్ పేరే ఎందుకు వల్లే వేస్తున్నారు? కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న అసలైన తేడా ఏంటి? ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ కట్ గా విశ్లేషించుకుందాం. వీడియోని చివరి వరకు వాచ్ చేయండి, స్కిప్ చేయకండి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలపై, తను ఇచ్చిన హామీల అమలుపై మాట్లాడటం కంటే ఎక్కువగా కేసీఆర్ ని తిట్టడానికి సమయం కేటాయిస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. నిన్న కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ను మళ్ళీ రానివ్వద్దు, వస్తే వెళ్లరు అంటూ తనకు మాత్రమే అలవాటైన తిట్లను కూడా వాడుకున్నారు. కానీ ఇక్కడే ఒక లాజిక్ ఉంది. కేసీఆర్ ను రాకుండా ఆపడం కష్టమని రేవంత్ రెడ్డి కూడా తెలుసు. అందుకే కేసీఆర్ పేరు ఎత్తకుండా రేవంత్ ప్రసంగమే పూర్తి కాదు. దీన్ని బట్టే అర్థమవుతోంది కేసీఆర్ అంటే రేవంత్ రెడ్డికి ఎంత భయమో, తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ గ్రాఫ్ ఎంత బలంగా ఉందో. ఇప్పుడు కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న ప్రధానమైన వ్యత్యాసాన్ని గమనిద్దాం. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వందల హామీలు ఇచ్చారు. 6 గ్యారంటీలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, రుణమాఫీ ఏకకాలంలో అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనేది బహిరంగ రహస్యం. మాట తప్పే నాయకుడిగా రేవంత్ రెడ్డి ముద్ర వేసుకుంటున్నారు. కానీ కేసీఆర్ విషయానికి వస్తే కథ వేరు. 2014-2018 ఎన్నికల్లో కేసీఆర్ కొన్ని పథకాలను అసలు హామీలుగా ఇవ్వలేదు, మేనిఫెస్టోలో పెట్టలేదు. ఉదాహరణకు రైతు బంధు, కళ్యాణ లక్ష్మి లేదా 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకపోయినా ప్రజలకు ఏం కావాలో స్వయంగా తెలుసుకొని సంక్షేమ పాలన అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఇక ఆర్థిక విషయానికి వస్తే కాంగ్రెస్ ఎప్పుడు కేసీఆర్ అప్పులు చేశారని విమర్శిస్తోంది. కానీ ఇక్కడ ఒక నగ్న సత్యం ఉంది. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో చేసిన మొత్తం అప్పు కంటే రేవంత్ రెడ్డి ఈ 2.5 చేసిన అప్పులే ఎక్కువ. పోనీ కేసీఆర్ అప్పులు చేసి ఏం చేశారు? కాళేశ్వరం లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కట్టారు. మిషన్ భగీరథ్తో ఇంటింటికి తాగునీరిచ్చారు. అద్భుతమైన ఫ్లైఓవర్లు, సెక్రటరియేట్, అమరవీరుల స్తూపం, మెడికల్ కాలేజీలు కట్టి తెలంగాణలో సంపద సృష్టించారు. తెలంగాణను దేశంలోనే ధనిక రాష్ట్రంగా నిలబెట్టారు. మరి సీఎం రేవంత్ రెడ్డి అప్పులు చేసి ఏం చేశారు? ఆ అప్పులు డబ్బు ఎటుపోతోంది? కొత్తగా ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టారా అని ప్రజలు ఇవాళ ఇదే ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ రావాలని కోరుకున్నా, రాకూడదని అనుకున్నా తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ పాలనను రోజు రోజుకు ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. కరెంటు కోతలు, సాగునీటి ఇబ్బందులు, నిలిచిపోయిన సంక్షేమ పథకాలను చూసి జనాలు విసిగిపోయారు. రేవంత్ రెడ్డి ఎంతగా కేసీఆర్ మీద బురద చల్లాలని చూసినా క్షేత్రస్థాయిలో పరిస్థితి మారుతోంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ ను ప్రజలు తుక్కుతుక్కుగా ఓడించడం ఖాయం. మళ్లీ తెలంగాణను ప్రగతి పథంలో నడిపించడానికి కేసీఆర్ రావడం ఖచ్చితమని రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. చూసారుగా, హామీలు ఇచ్చి మాట తప్పిన రేవంత్ రెడ్డి పాలనపై, తెలంగాణను డెవలప్ చేసిన కేసీఆర్ సుపరిపాలనపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.